బీచ్కి అయితే స్టార్ట్ అయిపోయామండి. ఎప్పుడెప్పుడా అనేది చూస్తున్నాము. నా ఫ్రెండ్ అయితే పెళ్లి కూతురు అయిపోయింది కాబట్టి తనైతే బయటికి రాకూడదు. సో అందుకని చెప్పేసి ఫ్యామిలీతో వెళ్తున్నాము కొంచెం ఎంజాయ్ చేయడానికి. ఈ పొట్టి బుడంకాయ చూడండి, నాకు అంతా తెలుసు అన్నట్టు పెద్ద ఎవరు చెయ్యి పట్టుకోకుండా ముందుగానే వెళ్ళిపోతుంది. అండ్ ఇతను వచ్చేసి మామయ్య వాళ్ళ వైఫ్. సో అండ్ నా బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ సిస్టరు. మేమందరం కలిసి బీచ్కి స్టార్ట్ అయ్యాము. అండ్ నేను టెనిసా ఒక పాప ఇద్దరం కలిపి ఇంకా అన్నీ చూసుకుంటా, బొమ్మలన్నీ చూసుకుంటా, ఇది కావాలా అది కావాలని చెప్పుకుంటా కొంచెం ఏదేదో మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నామండి. అండ్ ఆ పాప వచ్చేసి అక్క మనం బీచ్లో డ్యాన్స్ చేద్దాం అక్క, తడుద్దాం అక్క, స్నానం చేద్దాం అక్క అన్నీ చెప్పేసుకొని మాట్లాడుకుని నన్ను తీసుకుపోతుంది. ఫుల్ ఎంజాయ్ చేసాం. మేమైతే వెళ్తున్నాము బీచ్కి. లోపలికైతే వచ్చేసామండి. ఇక్కడ గుర్రాలు ఉన్నాయి. టెన్నిసా గుర్రం ఎక్కుతావా అని అడిగాను. అమ్మో ఎక్కడ నన్ను ఎక్కించేసి పంపించేస్తుందేమో అని చెప్పేసి ఇదిగోండి చూడండి పారిపోయిందండి. ఎక్కడ ఎక్కించి పంపించేస్తానా అని చెప్పేసి. తర్వాత వచ్చేసి వెళ్ళగానే అందరం కూర్చుంపోయి ఇంకా తిండి మేతకి స్టార్ట్ అయ్యామండి. మేము తిన్నాము. తినేసిన తర్వాత ఇంకా పొట్టి బుడంకాయ ఉంది, దావే బీచ్లోకి వెళ్దామంటే రానంటుంది. అందుకని చెప్పేసి బలవంతంగా తీసుకెళ్ళిపోయాను. ఎలా అయినా సరే దాన్ని తడిపేద్దామని చెప్పేసి. కాకపోతే ఏంటంటే పిల్ల ఇంకా అప్పటికే ఏడ్చేస్తుంది. ఇంకెందుకురా బాబు అని చెప్పేసి దీన్ని ఎందుకు ఏడిపించడం భయపడుతుందేమో అని చెప్పేసి వదిలేసానండి. ఒక్క సెకండ్ కూడా ఆగకుండా అయితే తిరిగి చూడకుండా వెళ్ళిపోయిందండి వాళ్ళ అమ్మాల దగ్గరికి. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోస్ కోసం.